ప్రైజ్ ద లార్డ్. ఎడబాయిని కృప 4వ భాగము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనము చివరి భాగము. దేవునికే నమస్కారము చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. సో ఈ ఎపిసోడ్ లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణము కూడా అది ప్రవచన సారమని మనము ధ్యానించుచున్నాము. అందు నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో మనకు ఎన్నో వృత్తాంతములు, ఎన్నో వివరణలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ కొన్నింటిని మాత్రము ఈ ఎపిసోడ్ లో మనము ధ్యానించున్నాము. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 16, 18 వచనములు పరిశీలించినప్పుడు 16వ వచనము, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. పొడుచుట అనగా మేకులు గురుచుట అనగా అది శిలువ మరణమును సూచించుచున్నట్లుగా మనము గ్రహించుచున్నాము. అదే విధముగా 18వ వచనము, నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. సో పలికినటువంటి దావీదు మహారాజు గారు క్రీస్తు పూర్వము 1011వ సంవత్సరము నుండి 971వ సంవత్సరం మధ్య కాలంలో భూమి మీద రాజులు సంయుక్త ఇస్రాయేల్ రాజ్యమునకు రాజుగా మరి ఉండి పరిపాలన చేసిన వారిగా మనం గుర్తించున్నాము. తన యొక్క మరణమును మనం పరిశీలించినప్పుడు ఇప్పటికీ కూడా తన సమాధి భద్రం చేయబడి తాను సహజ మరణం ద్వారా మరణించినట్లుగా మనం గుర్తించున్నాము. కానీ తాను పలుకుచున్న ఈ మాటలు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. సో దావీదు మహారాజు గారు జన్మించినటువంటి ఈ యూదా మరి మతములో, యూదా గోత్రములో ఇటువంటి మరణము వారి యొక్క ధర్మశాస్త్రమును బట్టి అనుమతించబడనిదిగా గుర్తించున్నాము. వారి యొక్క ధర్మశాస్త్రం ప్రకారము నేరస్తునికి విధించగలిగినటువంటి కఠినమైన అంతిమ మరి తీర్పు, శిక్ష కేవలము రాళ్లను రువుట ద్వారా మరి నేరస్తుని చంపుటగా మనం గుర్తించున్నాము. కానీ ఇక్కడ ప్రస్తావించబడినటువంటి మాటలు శిలువ మరణమును సూచించుచున్నట్లుగా మనము గ్రహించున్నాము. సో అందు నిమిత్తమై మరి మనం చరిత్రను పరిశీలించినప్పుడు ఈ మాటలు దావీదు మహారాజు గారి జీవితంలో, మరణంలో అవి మరి నెరవేర్పులోనికి రాలేదు. కానీ తాను తనకు మరి ముందు రాబో తరముల్లో ఉన్నటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మరణమును గూర్చి పలికినటువంటి ప్రవచనములుగా మనము గుర్తించున్నాము. సుమారు కొన్ని వందల సంవత్సరములైన పిదప సుమారుగా క్రీస్తు శకము మొదటి శతాబ్దము 33.5 సంవత్సరముల మరి కాలములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు ఈ మాటలు నెరవేర్పులోనికి వచ్చినవిగా మనము గుర్తించున్నాము, చరిత్రను బట్టి మరియు పరిశుద్ధ గ్రంథమును బట్టి. సో వాటి యొక్క నెరవేర్పు యోహాను శుభవార్త 19వ అధ్యాయము 23, 24 వచనములు. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత వారు ఆయన వస్త్రములను తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లుగా వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని, ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. సో వారు నా వస్త్రములు తమలో పంచుకొని నా అంగీ కొరకు చీట్లు వేసిరి అను లేఖనము ఈ విధముగా నెరవేరును. ఇందుకే సైనికులు ఈ విధముగా చేసిరి. సో ఆ దావీదు మహారాజు గారు పలికినటువంటి ఆ ప్రవచనము మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ మరణం ద్వారా ఇక్కడ జరిగిన ఈ వృత్తాంతములలో నెరవేరినట్లుగా గుర్తించున్నాము. సో ఈ కార్యములను మనం క్షుణ్ణముగా పరిశీలించినప్పుడు యూదా వారి వంశములో ధర్మశాస్త్ర ప్రకారము శిలువ మరణము వారికి
మరి వారి యొక్క నేరస్తులకు వారి చట్టం ప్రకారము విధించేదానికి అవకాశం లేదు గనుక ఆశ్చర్యకరమైన రీతిలో మరి ప్రభు వారిని నేరస్తుడిగా యూదా మత శ్రేష్ఠులు అనగా ప్రభువును సిలువ వేయుటకు అప్పగించిన వారు ప్రభువు యొక్క నేరమును రోమా సైన్యమునకు అధిపతిగా, చక్రవర్తికి అధిపతిగా, ప్రతినిధిగా ఉన్నటువంటి అధిపతికి ప్రతినిధిగా ఉన్నటువంటి పొంతి పిలాతుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నేరమును ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అప్పగించి సిలువ వేయము, సిలువ వేయము అని వారు సూచించిన విధముగా ఈ సిలువ మరణము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి జీవితంలో మరణంలో నెరవేర్పులోనికి వచ్చినట్లుగా గుర్తించున్నాము. సో ఇక్కడ మరి దేవుని యొక్క అద్వితీయ దేవుని యొక్క మరి ఆశ్చర్యకరమైనటువంటి రాజులను, అధికారులను, పరిస్థితులను తన స్వాధీనంలో ఉంచుకొని తన ప్రవక్తల నోట పలికిన మాట రూఢిపరచినట్లుగా నెరవేర్పులోనికి తీసుకొని వచ్చినట్లుగా మరి సమస్తమును ప్రభు తన స్వాధీనంలో ఉంచుకొని దాన్ని నెరవేర్చిన వారిగా గుర్తించుచున్నాము. సో ఈ విధముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణము ద్వారా కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణము కూడా ప్రవచన సారముగా మనము గ్రహించుచున్నాము. మరి ప్రవచనమును మనం పరిశీలించినప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడినట్లుగా అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. ఈ ప్రవచనములు పలికినటువంటి ప్రవక్త అయిన యెషయా సుమారు క్రీస్తు పూర్వము 760వ సంవత్సరము నుండి 673వ సంవత్సరము కాలముల మధ్యలో భూమిపై నివసించి ఈ ప్రవచనములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి పలికినట్లుగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణము ద్వారా ఎగ్జాక్ట్ గా నెరవేర్పులోనికి వచ్చినట్లుగా మనము చరిత్రను బట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి కూడా మనము గ్రహించుచున్నాము. సో దాని యొక్క నెరవేర్పును మనం పరిశీలించినప్పుడు మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 57వ వచనము నుండి 60వ వచనము వరకు వ్రాయబడినటువంటి మరి వాక్యములు, లేఖనములు యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో దాన్ని చుట్టి తాను రాతిలో తొలిపించుకొని క్రొత్త సమాధిలో ఆ యేసు దేహమును ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. సో ఎంత ఆశ్చర్యకరమైన మరి విషయం అంటే మరి ఏ వ్యక్తి ప్రభువును మరి ప్రభు ఎక్కడ ఉంచబడబోచున్నారు, మరి తన యొక్క స్థితిగతులను కూడా మరి ధనవంతుడిగా ఉన్న స్థితిని కూడా ప్రవక్త అయిన యెషయా ప్రస్తావించున్నట్టుగా ప్రవచనములో గుర్తించున్నాము. సో కరెక్ట్ గా మరి ఎగ్జాక్ట్ గా మరి ఖండితముగా అరిమతయి అనేటువంటి అరిమతయి యోసేపు అనున్నటువంటి ధనవంతుడు ప్రభు అయిన యేసు దేహమును మరి తీసుకొని ప్రవచనములో పలుకబడినట్లుగా క్రొత్త సమాధిలో తనకు నిమిత్తమై తొలిపించుకున్న క్రొత్త సమాధిలో ప్రభు దేహమును ఉంచినట్లుగా, సో ఆ విధంగా ఈ ప్రవచనము నెరవేర్పులోనికి వచ్చినట్లుగా మరి మనము గుర్తించున్నాము. అంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథం 53వ అధ్యాయము పరిపూర్ణముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణమును గురించి, దాని యొక్క ఆవశ్యకతను గురించి ప్రభు ఆ విధంగా మరణించుటను వలన మానవాళికి కలుగు మరి నిత్య జీవము, అనేకమైనటువంటి మేలులు, స్వస్థతలు, ఆశీర్వాదములు, వాటినన్నిటిని గురించి మరి ప్రవక్త అయినటువంటి యెషయా ప్రస్తావించినట్లుగా మనం గుర్తించున్నాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము
3వ వచనం నుండి పరిశీలించినప్పుడు, అతడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను. బాధింపబడినను అతడు నోరు తెరువలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అతడు అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. సో ఈ విధముగా ప్రభువు మనలను నిర్దోషులుగా చేయు నిమిత్తమై తాను శిలువ మరణము భరించినట్లుగా, మరి శిలువ మరణము పొందినంతగా తండ్రికి తాను చూపిన విధేయతను బట్టి, మరి అతిక్రమము చేయు వారిని గూర్చి ఆ భయంకరమైన స్థితిలో, వేదనను అనుభవించు స్థితిలో కూడా మరి తాను చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రభువు చేసినటువంటి ఆ విజ్ఞాపన ప్రార్థనలను బట్టి మాత్రమే మానవాళికి మరి నిత్య జీవము కలుగు నిమిత్తమై తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అపరాధ పాప పరిహారార్థ బలిని అంగీకరించి మనకు విడుదల, మనకు విమోచనము అనుగ్రహించిన వారిగా, అది ఆ లేఖనములు ఆ విధంగా నెరవేర్పులోనికి వచ్చినట్లుగా మనము గ్రహించుచున్నాము. సో ఈ విధముగా మరి మనము మరలా తప్పిపోవచ్చున్నప్పటికీ ప్రభు ఇచ్చిన క్రమములో నుండి ప్రభువు మరలా మనకు మన మీద తనకున్న శాశ్వతమైన ప్రేమను బట్టి ఎడబాయని కృప అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ఈ త్యాగమునకే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కృపగా, మరి ఈ కృప ద్వారా మాత్రమే మనం నిత్య జీవమును పొందుకొనగలము అనేటువంటి సత్యమును మరి ఉటంకించుచు ప్రభు పలికిన మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనగా జీవమును పొందుకొనుటకు ఇది మాత్రమే, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన బలియాగమును, అపరాధ పరిహారార్థ బలిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన ద్వారా జరిగినటువంటి అసాధారణమైన ఆ క్రియను తాను మాత్రమే జరిగించి మనకు విడుదల అనుగ్రహించి ఉన్నారని నమ్ముట, అదే సత్యమని ప్రభు మనకు బోధించు పలుకుచున్న నాకు, వినుచున్న మనకందరికీ కూడా మరలా ఈ విధంగా తరుణములను అనుగ్రహించు ప్రభు ఇచ్చుచున్నటువంటి ఆ నిత్య జీవమును మనం అందరము పొందుకొనవలెనని
ప్రభు యొక్క కోరిక అయి ఉన్నది. సో ఇట్టి అవగాహన కలిగిన వారమై ప్రభు అనుగ్రహించినటువంటి జ్ఞానము, జ్ఞాన లాభమును మనము ఉపయోగించుకొని వినియోగించుకొని మరి ప్రభు ఇచ్చేటువంటి ఆ ఆశీర్వాదం ఎడబాయని కృపలో మనమందరము నిలిచి ఉందుము గాక. హల్లెలూయా, ఆమేన్.